మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఇండియాలో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే డయాబెటీస్తో పాటుగా ఊబకాయం కూడా బాగా పెరిగిపోతూ వస్తుంది. ఊబకాయం అని చూసేసరికల్లా చాలామందికి మెన్లో కానీ ఉమెన్లో కానీ మనకు సంబంధించినట్టు ఈ ఫ్యాట్స్ అన్నీ కూడా మన బెల్లీలోనే స్టబర్న్ అయిపోతూ వస్తున్నాయి. సో ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవటం ఎలా, అలాగే ఓవరాల్గా బాడీ వెయిట్ని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు, ఆయుర్వేదంలోనే దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, సో ఇంటి చిట్కాలు ఏం పాటించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెల్లిమిల్ల శ్రీనివాస్ గారు, కేరళ ఆయుర్వేద నిపుణులు. నమస్తే సార్. సో అందరికీ ఉన్నటువంటి కామన్ ఇష్యూ అని చెప్పచ్చు. సో బెల్లీ ఫ్యాట్, సో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది చాలా ఇబ్బంది కలిగించే, కామన్గా చూస్తున్నాము, ఇబ్బంది కలిగించేది కూడా. సో దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల జిమ్లకి వెళ్తున్నారు, పరుగులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నా కూడా కొంతమందికి ఆ ఫ్యాట్ అనేది ఆ బెల్లీలో అంటే బాడీ వైజ్గా అంతా తగ్గుతూ ఉన్నా కూడా బెల్లీలో ఫ్యాట్ మాత్రం అలానే స్టబర్న్ అయిపోయి అక్కడే ఉంటుంది. సో ఎలా తగ్గించుకోవచ్చు, ఓవరాల్ వెయిట్తో పాటుగా బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవచ్చు? ముందుగా మనం చూసుకుంటే మీరు అంటే బెల్లీ ఫ్యాట్ అని కాకుండా మనం చూస్తే అధిక బరువు అంటాం. అంటే పేరులోనే ఉంది, అధికం అనేది ఉంది. మన శరీరానికి ఏదంటే మనం తెలుగులో అన్నట్టు అతివృష్టి అనావృష్టి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండొద్దు. సో ఈ ఉబకాయం అనేది ఏంటంటే ఎక్స్ట్రా అక్యుములేటెడ్ ఫ్యాట్ అనేది అంటాం. అండ్ ఎస్పెషల్లీ మనం ఈరోజు టాపిక్ బెల్లీ ఫ్యాట్ అంటే మీరు చూస్తే ఏంటంటే ఇది యాక్చువల్లీ స్టోరేజ్ ఏరియా అంటాం. మన స్టమక్ అనేది బెల్లీ పార్ట్లో ఉండే ఆర్గాన్స్ చూసుకుంటే ఏంటంటే లివర్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ఫీమేల్లో ఉండే యూట్రస్ కానివ్వండి, అంటే ఈ అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా దీని విజరల్ ఆర్గాన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా స్టమక్లోనే ఉంటుంది. అండ్ ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్టమక్, స్టోరేజ్ స్టార్ట్ అవ్వడమే ఈ స్టమక్లో, అండ్ లాస్ట్లో ఎండ్ అయ్యేది కూడా మీరు చూస్తే ఈ స్టమక్లోనే ఉంటుంది. సో అందుకే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇది జనరల్గా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాము. అంటే జువెనైల్ డయాబెటీస్ ఎలానో ఈవెన్ ఒబేసిటీ పిల్లల్లో చూస్తున్నాము, అలానే టీనేజ్ వాళ్ళల్లో కూడా చూస్తున్నాము, ఆడమగ ఇద్దరిలో కూడా కామన్గా చూస్తున్నాము. అండ్ చాలా సర్వసాధారణంగా ఎటువంటి వేరే వ్యాధులతో పాటు డాక్టర్ గారు నాకు బెల్లీ ఫ్యాట్ నేను లావుగా ఉన్నాను, కొంచెం తగ్గాలి అని అంటుంటారు. అయితే ఇక్కడ వాళ్ళకు చూపెట్టే ఉత్సుకత అంటాను చూడండి, అంటే తగ్గాలి అనే ఉత్సుకత ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దానివల్ల ఏంటంటే రెండుగా ఉంది. బెల్లీ ఫ్యాట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంటే ఫ్యాట్ తగ్గాలంటున్నారు, కానీ నిజమైన అవగాహన లేదని చెప్పాలి. దీన్ని మేము చూసుకుంటే ఒక వ్యాధిలాగా మనం చూసుకుంటే, అంటే ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చినప్పుడు దానికి ఏమేమి చేయాలి, ప్రీ పోస్ట్ ఆపరేట్ అండ్ పాస్ట్ ఎట్లా అంటామో, ఒబేసిటీ కూడా మీరు అంటే ముందు అది ఒక రోజులో జరిగిపోదు. మనం తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకోక మనం మెటబాలిజం దెబ్బతిన్నప్పుడే అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మనం చూస్తుంటాము, ఫ్యాట్ అనగానే ఫస్ట్ థింగ్ చేసేదంటే ఫుడ్ మానేస్తారు. సొంతంగా నేను ఫుడ్ ఎక్కువ తింటున్నాను అనుకొని సొంతంగా వాళ్ళే ఫుడ్ మానేస్తారు. ఇంకోటి లేదంటే నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఈ గూగుల్ అది కూడా, అంటే మనం చూస్తే సోషల్ మీడియాలో కూడా మనకి తోచినవి వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు బట్ నిజంగా చెప్పాలి, బాడీ తత్వాన్ని బట్టే డైట్ అనేది ఉంటుంది, మనము దాన్ని తగ్గించుకునే పద్ధతి కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఏంటంటే నేను చెప్పినప్పుడు ఫ్యాట్ పెరిగాను, నా వెయిట్లో మెషిన్లో నేను ఉండాలి దానికన్నా ఎక్కువ ఉన్నాను, సో ఫుడ్ మానేస్తానంటారు. ఈ ఫుడ్ మానేయటం వల్ల మీరు చూసుకుంటే అసలు ఫ్యాట్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మనం తీసుకునే ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనప్పుడు మన మెటబాలిజం దాన్ని బ్రేక్ డౌన్ చేసుకున్నప్పుడే, అంటే ఏ సిస్టమ్ అయినా ఎలా పనిచేస్తుందంటే అనబాలిజం అండ్ కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే ఏ వ్యాధి కూడా చూడండి, మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బర్న్ చేసుకోగలిగితే వీఆర్ హెల్దీ, తీసుకున్నది మన బాడీ బర్న్ చేసుకోలేదన్నప్పుడే ఈ వ్యాధులు. సో ఆ ఒక్క కాన్సెప్ట్ని మనం మర్చిపోయి తీసుకునేది ఉంటుంది, ఇంటేక్ ఉంటుంది, బట్ అది మనం దాన్ని కరెక్ట్గా మెటబాలైజ్ అవుతుందా లేదా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, మనము జనరల్గా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఒక టైం అనేది ఉంటుంది ఫుడ్ తీసుకునేది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటాం. డిన్నర్ ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్ అంటాం. మరి మనం ఇప్పుడున్న జనరేషన్ అంటే మీరు చూస్తే లేట్ నైట్స్ పార్టీస్ అని కానివ్వండి, లేట్ నైట్స్ డిన్నర్స్ మనం బయట తీసుకోవడము, అంటే అన్ని రకాల ఆయిల్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే బిర్యానీస్ ఇవి తింటుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసెప్షన్కి మీరు వెళ్తే నైట్ టైం సపోజ్ 9కి 10 o'clockకి ఆ ఓపెన్ సలాడ్, దాంట్లో డస్ట్ పడ్డ సలాడ్, అంటే ఇంకా కాన్షియస్ నేను సలాడ్స్ మాత్రమే తింటానని అవి తిని ఇంకా గ్యాస్ట్రిక్ని ఇరిటేట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకుంటే బిర్యానీస్ కానివ్వండి, వెజిటబుల్ ఏమైనా కర్రీస్ కానీ తిని అవి కాకుండా లాస్ట్లో డెజర్ట్ అని ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పక్కన ఒక ఉష్ణం అంటే వేడి పదార్థాలు తిని లాస్ట్లో డెజర్ట్ అని చెప్పేసి, అంటే మీరు ఆ స్టమక్ని ఏమని ఊహించుకుంటున్నారు, ఏదైనా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇట్స్ లైక్ అంటే ఒక వైపు నుంచి బిర్యానీ తింటారు, ఒక డ్రింక్ ని కూడా చేస్తున్నారు, అంటే దాన్ని విరుద్ధ ఆహారాలు అంటారు. మీరు అంటే దీనికి ఆయుర్వేదమే అవసరం లేదు. మన పాతకాలంలో ఎవరిని అడిగినా విరుద్ధ ఆహారాలు చూసుకుంటే అదే మనకు తెలుస్తుంది.
అండ్ అంటే ఒక పక్క పోనీ అలా కాకుండా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకునే డైజెస్టివ్ ఫుడ్ తీసుకుంటున్నారు, వాటిని డిస్టర్బ్ చేసే ఫుడ్స్ లాగా తీసుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఫ్రూట్స్ చాలా మంచిదని వాళ్ళే అనేసుకొని, నిజమే మంచిది, కానీ ఏ టైంలో తీసుకున్న ఫ్రూట్ సలాడ్స్ అని అవి కూడా యాడ్ చేసేస్తున్నారు. ఫ్రూట్ జ్యూసెస్ ఎప్పుడు పనిచేస్తాయి? మన ఫుడ్ గ్యాప్ ఇచ్చి ఒక 3-4 అవర్స్ ఉన్నప్పుడు అవి 100% వాటి ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మీరు ఇవన్నీ యాడ్ చేసి దాని మీద ఫుడ్ ఈ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల అది విష పదార్థం లాగానే టర్న్ అవుతుంది. పోనీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత తిన్నదానికి ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారంటే అప్పుడే లేట్గా లేవటము, అసలు ఎక్సర్సైజ్ చేయరు, అంటే బర్న్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఇవి ఒక రోజులో జరగకపోయినా ఇదే లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళలో డెఫినెట్లీ ఒబేసిటీ అండ్ ఇతర జబ్బులు అన్నీ కూడా వస్తుంటాయి. అయితే ఈ ఒబేసిటీ అంటే బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూసుకుంటే ఇది హెల్త్కి కూడా ఎంత ప్రాబ్లం అంటే, బెల్లీ ఫ్యాట్లో ఫ్యాట్ ఒక్క పార్ట్లో ఉండదు. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే జనరేషన్లో చాలా మందికి ఫ్యాటీ లివర్స్ ఉన్నాయి. ఫ్యాటీ లివర్ కామనే ఉండొచ్చు, కానీ ఆ ఫ్యాటీ లివర్ని మనం కంట్రోల్ చేయకపోతే అది రాను చాలా సీరియస్ కండిషన్ అనుకోవడం అనమాట. నవడేస్ ఇదంతా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కామన్ అంట, ఇదేం పెద్ద సీరియస్ గా అలా అలవాటు అయిపోయాం. అదే అంటున్నాను, అంటే అలవాటు అయిపోయాం. చెక్ చేస్తే ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అంటే అది మేబీ మన ఫుడ్ వల్ల ఉండొచ్చు, కానీ నేను అనేది ఇప్పుడు ఒకటి మనకు తెలుసు, మనకి ఇది విష పదార్థం అంటే మనం ఒక చోట పడుతున్నామని తెలిసి అందరు పడుతున్నాం మనం కూడా పడ్డం అనేది కాదు కదా. మనం జాగ్రత్తగా క్రాస్ చేయాలనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది మనం ఫ్యాటీ లివర్ ఒకటి మాత్రమే తెలుస్తుంది. ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, సిస్ట్లు కూడా, ఇవి కూడా ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడంలో హార్మోన్స్ దెబ్బతిని అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అలానే కిడ్నీస్ మీద, అడ్రినల్ గ్లాండ్స్ మీద కూడా ఫ్యాట్ పడుతుంది. అంటే ఈ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల మీరు చూడచ్చు, ఇప్పుడు గ్రేడ్ 1 ఉంటే ఏమవుతుంది అంటారు. బట్ దాన్ని లిస్టుగా చెప్పాలంటే, మీరు సపోజ్ మనం రోజు యాక్టివ్గా ఒక 6 అవర్స్ పని చేయగలిగితే వీఆర్ 6 to 8 అవర్స్ చేయగలుగుతాం. మనకి ఒత్తిడి పెరిగితే ఏం చేస్తాము? కొంచెం తగ్గిస్తాం. సో మన లివర్ కూడా అంతే, ఆ ఫ్యాట్ పెరుగుతున్నా కాబట్టి స్లగ్గిష్ అంటాము, దాని పనితనం తగ్గుతుంది. మరి ఆర్గాన్స్ చేయాల్సిన పని తగ్గుతూ ఉంటే మీరు చూస్తుంటే ఇతరత్ర ఒక్కొక్క జబ్బు అనేది బయటపడుతూ ఉంటుంది. నేను ఏం చేయాలండి, బాగానే ఫుడ్ తీసుకుంటాను, అన్నీ చేస్తాను అంటాం. బట్ అవి ఎప్పుడైతే వాటి మీద ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంటుందో వాటి ప్రభావం కూడా చూస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇదే ఫ్యాట్ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేస్తుంది. దాన్నే మనం హార్ట్ అటాక్గా చూస్తుంటాం. అంటే రీజన్ ఏంటి అంటే మరి కొలెస్ట్రాల్ అంటాం. సో అందుకని ఈ బెల్లీ ఫ్యాటా లేకపోతే ఓవరాల్ ఫ్యాట్ అనేది చాలా మనము ఇట్స్ ఎ కాంప్లెక్స్ అనమాట, కాంప్లెక్స్ డిజార్డర్. దాన్ని అన్ని విధాలుగా ట్రీట్ చేయాలంటే ఉట్టి డైట్ ఒకటే కాదు, డైట్, ఎక్సర్సైజ్, మన లైఫ్ స్టైల్ డిసిప్లైన్ అంటాం. డిసిప్లైన్ అంటే మనం ఏం తింటున్నాం, దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అనేది సెల్ఫ్గా మనల్ని మనం చూసుకునేది. అండ్ ఇంకోటి నేను ఈ డైట్ గురించి మళ్ళీ చెప్పేది ఏంటంటే, తెలుసో తెలియక జనరల్గా అందరూ ఫుడ్ ఆపేయడం స్టార్ట్ చేస్తారు. ఇది తీసుకుంటే, నేను రైస్ తీసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి. కానీ మనం తీసుకునే ఫుడ్స్ అనేవి ఉట్టి ఫ్యాట్ కోసమే తీసుకోవట్లేదు. ఇతరత్ర ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి కావాల్సిన కూడా ఇందులో నుంచే వస్తాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనము హీమోగ్లోబిన్ తగ్గిపోతే అంటే చాలా మిస్ అయ్యే ఒక పాయింట్ ఏంటంటే, ఒబేసిటీలో మీరు ఫుడ్ మానేసి ఆల్రెడీ వాళ్ళ హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు, అంటే మన బ్లడ్ వెజల్స్లో హీమ్ తగ్గినప్పుడు ప్లాస్మా పెరుగుతుంది, అంటే వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది. వాటర్ పెరిగి అప్పుడు కూడా మీరు లావు కనబడతారు. మనము వెయిట్ మెషిన్ లో చూసినప్పుడు లావు కనబడతారు. అందుకే నేను జనరల్ గా చాలా తక్కువే తింటాను, అసలు తినను, బట్ నేను లావుగా ఉంటాను. అది హిమోగ్లోబిన్ ఉండొచ్చు. కొన్ని ఇతర హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, థైరాయిడ్ కానివ్వండి, హార్మోన్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీరు తినడంతో సంబంధం లేకుండా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కేసెస్లో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మీరు వెయిట్ పుట్ ఆన్ అదే బ్లోనప్ అయినప్పుడు ఇంకా ఫుడ్ మానేస్తే మరి బ్లడ్ ఎలా అవుతుంది, అండ్ అది వేరే ఆర్గాన్స్ మీద చాలా ఆక్సిజనేషన్ ప్రాబ్లం వచ్చి వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకనే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా డైట్ స్టార్ట్ చేయాలి. మరి ఏంటి సార్, అది లిక్విడ్ డైట్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అది కూడా కేవలం వాళ్ళ శరీర తత్వాల మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? అది చేస్తే ఎలాంటి ఇష్యూస్? లిక్విడ్ డైట్ అనేది ఒకటే. మనము ఇండియన్స్ ఏంటంటే, మీరు షడ్రుచులు అనేది మీరు చూడండి, మధురాంలో లవణ కటుతిక్త కషాయ అనేది, మీరు ప్రపంచంలో ఎవరన్నా ఈ కాన్సెప్ట్ ఉందా? మీరు యూరోప్లో కానీ యూఎస్లో కానీ ఈ కాన్సెప్ట్ మరి మనకే ఎందుకు ఉంది అంటే, మనము ఇవి అన్నీ టేస్ట్ చేస్తేనే హెల్తీ అంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఉన్న వాటిలో ఏదో బెస్ట్ మనం చూడాలి, అంతేగాని ఉట్టి లిక్విడ్సో లేకపోతే ఇంకోటే చేసుకుంటే మేబీ మీరు కాన్సన్ట్రేట్ వెయిట్ గురించి అనుకున్నప్పుడు వెయిట్ తగ్గొచ్చు, బట్ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఉన్న మార్కెట్లో చూస్తుంటే ఏంటంటే, చూస్తే 5 kilos వెయిట్ తగ్గితే 5 kilos ఫ్రీ అంటారు, ఇది తగ్గితే అది తగ్గుతా అంటారు. బట్ నిజంగా చెప్తే అంటే హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు మీ బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే మీరు దాన్ని ప్యాథోజెనసిస్ అంటాం. చూస్తే ఒక 10 kilos మీ బాడీలోంచి ఫ్యాట్ వెయిట్ లాస్ అయ్యింది అంటే 7 kilos ఈజ్ యువర్ ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం క్లోరైడ్, అదర్ ఎలక్ట్రోలైట్స్. ఓన్లీ 3 kilos ఈజ్ యువర్ ఫ్యాట్. ఆ 3 kilos ఫ్యాట్ కోసం మిగతా 7 kilos ఆఫ్ బాడీ న్యూట్రియంట్స్ని మీరు పంపించేస్తున్నారు.
అది ఇచ్చిన డాక్టర్కా లేదా ఇచ్చిన వాళ్ళకో తెలియదు, తీసుకున్న వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడో వేరే ప్రాబ్లం కోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయటపడుతుంది. అంటే ఇది ఎంత కాంప్లికేషన్స్ అంటే, మీరు ఒక కిడ్నీ ఫిల్టర్ అనేది ఒక 3 monthsలో చేయాల్సింది మీరు 10 daysలో చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాట్ అంతా ఫిల్టర్ అయ్యేది కిడ్నీ నుంచే. లివర్ అబ్జర్వ్ చేసుకొని ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీయే. అంటే మీరు 10 కిలోలు 20 కిలోలు 3 నుంచి 6 నెలలు చేసేది 10 రోజుల్లోనే 2 రోజులు చేసి కిడ్నీ మీద ప్రెషర్ పెంచుతున్నారు. సో మరి ఇవన్నీ ఎవరు చూస్తారు అంటే, వాళ్ళు మాకు అవి సంబంధం లేదు, వెయిట్ తగ్గిందా లేదా అని చూస్తుంటారు. సో అందుకనే యాజ్ ఎ డాక్టర్ మేము అవి అడ్వైస్ చేయము. మేము ఇంట్లో అయినా హెల్దీగా మెటబాలిక్ చేంజెస్ కాకుండా, అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, అనబాలిజం కెటబాలిజం అంటాం. మీరు తీసుకునే ఫుడ్ మీ బాడీ డైజెస్ట్ చేసుకుంటుందా లేదా, దాన్ని మెటబాలైజ్ అవుతుందా లేదా అని చూస్తాం. కమింగ్ టు మరి దీనికి చికిత్స కూడా మనం ఏమే చెప్పాలి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మరి ఫ్యాట్ అక్యుములేట్ అయింది, దీన్ని మెటబాలిక్ లెవెల్స్లో డిస్టర్బెన్స్ కాకుండా, నేను చెప్పినట్టు కిడ్నీ మీద లివర్ మీద ప్రెషర్ పడకుండా అందుకు ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడింది. లైక్ తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ అంటాం. మనకి మార్కెట్లో ఈజీగా త్రిఫలాచూర్ణం అని దొరుకుతుంది. అది వాటిని రోజు ఒక చెంచాడు గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం వల్ల ఏ రోజుకి ఆ రోజు అట్లీస్ట్ ఆ పేరుకుపోయినవి ఫ్లెష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే బాడీని డిస్టర్బ్ చేయకుండా మన బాడీలో ఉండేది ఫ్లెష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే మాకు ఆయుర్వేదంలో పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాం. అంటే స్టబ్బన్ హార్డ్ కోర్ ఫ్యాట్ ఉంటుంది. అదే ఆ సాక్స్లోకి వెళ్ళిన తర్వాత అది ఆ లిక్విడ్ కాస్త హార్డ్ స్టోన్స్ లాగా అవుతాయి. వాటిని బర్న్ చేయడానికి మేము అభ్యంగనం అంటాం. టువర్డ్స్ యువర్ రూట్ ఫాలికల్స్లో కొన్ని స్పెసిఫైడ్ తైలాలు లైక్ లవణ తైలం కానీ కర్పూరాది తైలం కానీ అప్లై చేయటం వల్ల ఈ ఫాలికల్స్లో ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అవ్వదు. ఒక 5 ml 10 ml అబ్జర్వ్ అయినప్పుడు ఆక్సిజనేషన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు ఫ్యాట్ మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఫ్యాట్ మొబిలైజ్ అవ్వడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్లాస్మాగా టర్న్ అయ్యి అది బాడీలో ఏదైతే ఎక్కువ ఉంటుందో మెల్లమెల్లగా అది ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది. అలానే ఇంటి చిట్కాలు అన్నారు మీరంటే, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్లో మరి ఫ్యాట్ ఉంది, మేము రెగ్యులర్ డైట్ తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాము, బట్ ఉన్న ఫ్యాట్ని ఎలా కరిగించుకోవాలి అన్నప్పుడు ఏంటంటే, సింపుల్గా నేను చెప్పేది అంటే ఉలవలు అంటాం. హార్స్ గ్రామ్ని బాగా పులిసిన మజ్జిగలో మిక్స్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయటం వల్ల అక్కడ ఆ హార్డ్ కోర్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కదలడం స్టార్ట్ అవుతుంది. అంటే అది మొబిలైజ్ అయ్యి లిక్విడ్ ఫామ్గా టర్న్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారో అప్పుడు మీ మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. అంటే ఆ ఉలువలను అట్లానే నానబెట్టి ఇది చేయాలా, లేకపోతే దాన్ని పౌడర్ చేసి బాగా పులిసిన మజ్జిగలో అప్లై చేసి దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకుంటే అంటే అట్లీస్ట్ ఆ పార్ట్లో అనేది ఆ ఫ్యాట్ మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే డైట్ విషయానికి వస్తే, ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం ఆడవాళ్ళలో ఎక్కువ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒబేసిటీ ఉంటుంది, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు డయాబెటిక్ ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ వల్ల కూడా డయాబెటీస్ వాళ్ళలో కూడా ఒబేసిటీ ఉంటుంది. ఈ ఒబేసిటీ తగ్గితేనే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మంచిగా మనకి ఇంట్లో దొరికేది సొరకాయని సీడ్స్ తీసి ఆ జ్యూస్ లాగా చేసుకొని రోజు ఒక 50 ml రోజు కాకపోయినా వారంలో ఒక 2-3 days తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కంట్రోల్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మంచిగా రిలీజ్ అవుతాయి, ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇట్లా ఇది చేయొచ్చు. అలానే మనము బొబ్బర్లు అంటాము, అంటే అలసందలు, వీటిని మనం కూరల్లో ఇలాంటివి, అంటే ఇవి మనకి కూర మనం తీసుకునే ఫుడ్లోనే ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు బొబ్బర్లు అలసందలు అంటే వీటిలో కూడా మంచి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి ఒబేసిటీని కర్బ్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. అలానే ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు లైక్ నవక గుగ్గులు అని కానివ్వండి, వరణాది కషాయము, ఇలాంటి కొన్ని ఔషధాలు ఉంటాయి. అవి మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తుంటాం. ఇలా చేస్తూ ఉంటేనే అది బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, ఓవరాల్ బాడీలో ఫ్యాట్ కానీ ఒక 6 monthsలో మనకు కావాల్సిన టార్గెట్ని మనం రీచ్ అవుతాం అండ్ హెల్దీ వేలో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతారో, ఎస్పెషల్లీ ఫీమేల్స్ మమ్మల్ని అడుగుతున్నారు, డాక్టర్ గారు మొత్తం సాగి అయ్యిందండి, ఎస్పెషల్లీ స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయంటారు. మరి అలాంటి వాటికి ఏంటంటే, అందుకనే ఎప్పుడైతే ఫ్యాట్ ఉంటుందో మేము కొన్ని తైలాలు ఉంటాయి, అవి ఏలాది తైలం అని కానీ మంజిష్టాది తైలం అని మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. అవి స్నానం చేసే ముందు కొంచెం స్టమక్ మీద కానివ్వండి, ఎక్కడైతే ఉంటుందో డెల్టా న్యూస్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ టైట్నెస్, వెయిట్ లాస్తో పాటు స్కిన్ టైట్నెస్ ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది అది. ఓకే, నైస్ టిప్స్ అండి, చాలా మందికి ఇది యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనమాట. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వెయిట్ లాస్ చేసుకునే ఆ ప్రాసెస్లో చాలామంది ఇప్పుడు వైట్ రైస్ పక్కన పెట్టేస్తే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు అనే దీంట్లో అసలు కంప్లీట్గా ఒక వీక్లీ వన్స్ లేకపోతే కంప్లీట్గా దాని ప్లేస్లో మిల్లెట్స్ ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటున్నారు. సో వైట్ రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే డెఫినెట్లీ వైట్ రైస్ ఆపేస్తే ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బట్ మిల్లెట్స్ దాని ప్లేస్లో మిల్లెట్స్ కూడా అంతే న్యూట్రిషియస్, అంతే ఫైబర్, ఎక్కువ ఫైబర్, ఇన్ఫాక్ట్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అంతే ఎనర్జీ కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే మన జీన్స్లో ఏంటంటే, మనం యాక్చువల్లీ మనం హిస్టరీ చూసుకుంటే మా చెరక సంత వాటర్లో కూడా అప్పట్లో మిల్లెట్స్ ఇవే తీసుకునేవాళ్ళు. బట్ మనం ఈ బ్రిటిష్ ఇవన్నీ వచ్చిన తర్వాత నుంచి మనము ఈ వైట్ రైస్కి అలవాటు పడిపోయి ఇప్పుడు జీన్స్లో ఏంటంటే, అంటే మనం చూసుకుంటే జనరేషన్ మనం వైట్ రైస్ లేకపోతే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది.
బట్ దానికి అది కూడా అంత భయంకరమైనది అయితే కాదు. మనకి కొన్నిసార్లు కార్బోహైడ్రేట్స్ ఎందుకు కావాలి అంటే మీ బాడీకి అంటే మీకు శత్రువు ఉంటేనే కదా మీ స్ట్రెంగ్త్ తెలుస్తుంది. సో అలా అన్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు యువర్ బాడీ విల్ స్టార్ట్ ఫైటింగ్. దాన్ని మనము అది కూడా అడ్వాంటేజ్గానే తీసుకోవాలి. కాకపోతే ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎలివేట్ అయ్యి ఉంటాయి, మార్బిడ్ ఒబేసిటీ ఉండి ఇతరత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు కాబట్టి వాళ్ళని బ్రౌన్ రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానీ అట్లా అడ్వైస్ చేస్తాం. బట్ నిజంగా చెప్పాలంటే అంతగా మానేసి ఫ్రైడ్ రైస్ మానేయగానే ఏదో పెద్ద చేంజెస్ అయితే జరగవు. ఆ కండిషన్స్లో తప్ప మామూలు వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాకపోతే జనరల్గా ఏంటంటే నైట్ టైమ్స్ అనేది కొంచెం హెవీగా కాకుండా మనం లైట్ ఫుడ్గా తీసుకోవడం బెటర్. ఆ టైంలో రైస్ తీసుకోకపోవడం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అండ్ ఓవర్ వెయిట్ని తగ్గించుకునే మార్గాలు ఏమిటి, అసలు ఎటువంటి చిట్కాలు ఉన్నాయి, చికిత్సా విధానాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.